హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆనల్. వెల్కమ్ టు తెలుగు రైడర్స్ ఛానల్. చాలామంది ఎల్ఎల్ఆర్ లైసెన్స్ కోసం వెళ్ళేటప్పుడు కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. కామన్గా నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ కూడా, సార్ రేపు లైసెన్స్ ఉంది, ఎలా ఉంటుంది, ఏంటి, ఏ క్వశ్చన్స్ ఉంటాయి, పాస్ అయిపోతామా లేదా, ఇలా సమ్ డౌట్స్తో ఉంటూ ఉంటారు. ఎల్ఎల్ఆర్ లైసెన్స్ చాలా ఈజీ, అంతగా మనం టెన్షన్ పడిపోయినంత ఎగ్జామ్ ఏం కాదు. మినిమం నాలెడ్జ్, ఎల్ఎల్ఆర్ అంటే లెర్నర్ లైసెన్స్ రిజిస్ట్రేషన్. ఎల్ఎల్ఆర్ మనం డ్రైవింగ్ నేర్చుకోవడానికి పర్మిషన్ తెచ్చుకుంటున్నాము. సో డ్రైవింగ్ నేర్చుకోవడానికి మినిమం నాలెడ్జ్ ఉందా లేదా ఆ పర్సన్కి. సో ఈ సిగ్నల్స్ గురించి కానీ, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఏ విధంగా మనం ఉండాలి అనేది ఇదంతా మినిమం నాలెడ్జ్ కిందకు వస్తుంది. జస్ట్ ఆ నాలెడ్జ్ ఉంటే చాలు, ఎల్ఎల్ఆర్ టెస్ట్ మనం పాస్ అయిపోవచ్చు. రీసెంట్గా నా స్టూడెంట్ నేను ఎల్ఎల్ఆర్కి అప్లై చేయించి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చింది. ఎగ్జామ్ ఎలా ఉందో ఏంటో చూద్దాం ఒకసారి. ఎల్ఎల్ఆర్ అప్లై చేయాలి అంటే క్రోమ్లోకి వెళ్ళి ఏపీ ట్రాన్స్పోర్ట్ అనే వెబ్లో ఎల్ఆర్జీలో అప్లై చేసుకోవాలి. మనకి కన్వీనియంట్ గా ఉన్న టైంలో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత అక్కడ ఒక పేపర్ ప్రింటింగ్ వస్తుంది. ఆ పేపర్ ప్రింటింగ్ ప్లస్ ఆధార్ కార్డ్ జెరాక్స్ పట్టుకొని మనం ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళాలి. నేనైతే నిన్నే ఎల్ఎల్ఆర్ టెస్ట్ రాశాను. సేమ్ ఆధార్ కార్డ్ జెరాక్స్, పేపర్ ప్రింటింగ్ పట్టుకొని నేను ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళగానే ఒక కానిస్టేబుల్ కనిపించారు. ఆ కానిస్టేబుల్ కి ఈ పేపర్స్ ఇస్తే ఒక 5 నిమిషాలు బయట కూర్చోమని చెప్పి ఆయన ఆ పేపర్స్ లోపల పట్టుకొని వెళ్ళారు. బయట కూర్చున్న తర్వాత మళ్ళీ ఆ 5 నిమిషాలు పోయాక నన్ను పిలిచి సిస్టమ్ ఆన్ చేసి ఎగ్జామ్ రాయడానికి సిస్టమ్ ముందు కూర్చోబెట్టారు. ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా లాగిన్ అయిపోయింది. అందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి. 12 పాస్ అయితే చాలు. 12 పాస్ అయితే పాస్ ఆర్ ఫెయిల్ వచ్చేస్తుంది. అందులో నాకు 4 ఏమో ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి ఉన్నాయి, ఇంకో 4 ఏమో రోడ్లు ఏ విధంగా ఉంటాయి, ఎటువైపుకు తిరిగితే ఏమొస్తుంది అని ఉన్నాయి. ఇంకొన్నేమో కొన్ని సింబల్స్ ఇచ్చి ఇవి వేటికే గుర్తు అని రోడ్ సింబల్స్, సిగ్నల్ సింబల్స్ ఇచ్చి అవి ఉన్నాయి. ఈజీగా, చాలా ఈజీగా ఉంది. నేనైతే 14 క్వశ్చన్స్ ఓపెన్ అయ్యాయి. అందులో 12 క్వశ్చన్స్ అయితే రైట్ అయ్యాయి. ఒక్కొక్క క్వశ్చన్ తర్వాత ఆన్సర్ పెట్టేసిన వెంటనే మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళాలి అంటే కన్ఫర్మ్ అని నొక్కి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోవాలి. 1 క్వశ్చన్ కి 1 మినిట్, అలా 20 క్వశ్చన్స్ కి 20 మినిట్ ఉంటుంది. 20లో 12 పాస్ అయితే ఆటోమేటిక్ గా సిస్టమ్ క్లోజ్ అయిపోతుంది. నేనైతే ఈజీగా పాస్ అయిపోయాను. నాకైతే ఎల్ఎల్ఆర్ వచ్చేసింది. ఒక 45 డేస్ తర్వాత మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసుకోమని చెప్పారు. 45 డేస్ తర్వాత మళ్ళీ నేను మీకు డ్రైవింగ్ లైసెన్స్ వీడియో అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్. తెలుగు రైడర్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అంతే, చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇందులో మనం టెన్షన్ పడిపోయినంత ఏముండదు. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది, ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏమవుతుందంటే టైము. 1 క్వశ్చన్కి 1 మినిటే టైము, 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ చదివి మనం 4 ఆప్షన్స్ ఆలోచించుకునే లోపు 1 మినిట్ అయిపోతుంది. ఇక్కడ టైం సేవింగ్ అనేది ఉండదు. అదొక్కటే తప్ప ఆన్సర్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. టైం మనం సేవ్ చేసుకోగలిగితే చాలా ఈజీగా మనం ఇచ్చేసి త్వరగా చదువుకుంటే దాని ఆప్షన్స్ ఏంటనేది మరి ఎక్కువ టైం తీసుకోకుండా ఆల్రెడీ ఫిక్స్ చేసిన టైం 1 మినిట్కి 1 క్వశ్చన్, ఆ మినిట్లోనే మనం ఆన్సర్ చేయగలిగితే 20 మినిట్స్లో డెఫినెట్లీ మనం దాన్ని ఫేస్ చేయవచ్చు. ఇంకా అంతకన్నా ఎక్కువైతే టైం అయిపోతుంది అంతే, అంతకన్నా ఏం కాదు. మినిమం నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి, దాని గురించి పెద్ద టెన్షన్ పడట్లేదు. వీడియోని ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.